చెంగిచర్ల నుంచి. ఎందుకంటే వాళ్ళ పిల్లలకి వాళ్ళని అందరూ తీసుకుని ఈరోజు ఏ సందర్భాలు లేకపోయినా మన పెద్దవాళ్ళందరూ బ్లెస్సింగ్స్ కోసం సార్ వాళ్ళు రావడం జరిగింది. మీరందరూ కూడా వాళ్ళ పిల్లలు మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి, మంచి విద్యాభివృద్ధి ఉండాలి, అలాగే వాళ్ళ గోత్రాభివృద్ధి చెందాలని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఆరోగ్యం ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. అలాగే ఏంటంటే మనం చేసి ఏ దానాలైనా సరే పెద్దవాళ్ళు చేసిన దానాలు పిల్లలకు వస్తాయంట. అలాగే పిల్లలు చేసిన దానాలు ఎవరైనా కాలం చేసినా కూడా మన తల్లిదండ్రులకి చెందుతాయట. అలాగే ఈ రోజు ఇది చేసి కార్యక్రమాలు అన్నదానం అనేది ప్రతిదీ కూడా ఏం చేసినా కూడా వాళ్ళ పిల్లలకి చెందుతాయి అనమాట అభివృద్ధిగా. దానికోసం సాధించగలుగుతుంది ఎక్కడి నుంచి వచ్చేది. నమస్కారం సార్. మైక్ పట్టుకోండి. మీ పేరు, మీ పిల్లల పేరు, ఫస్ట్ మీ నాన్నగారి పేరు చెప్పండి, అమ్మగారి పేరు చెప్పండి, తర్వాత మీ పేరు చెప్పండి. మైక్ దగ్గర పెట్టండి. మాది విలేజ్ వచ్చేసి పెద్దపడిచార, నల్గొండ, భువనగిరి. ప్రజెంట్లీ ఉండేది చెంగిచర్ల. నాన్నగారి పేరు వచ్చేసి సోమయాచారి. నాన్నగారు. అమ్మ పేరు శ్యామలమ్మ, అమ్మవారు ఉన్నారు. నానమ్మ కూడా ఉంది, అన్నమ్మ. నా పేరు బాలేష్. మా మిసెస్ పేరు ఉషా. పెద్ద పాప రుచిత. పెద్ద పాప సెకండ్ ఇయర్ అయిపోయింది. చిన్న పాప 10th అయిపోయింది రేఖ. బాబు రాకెట్ 8th అయిపోయింది. ఈ రోజు నేను అనుకోవాలి పెట్టాలని చెప్పేసి అనుకుంటే ఈ రోజు వచ్చాను. ఎలా ఉంది వాతావరణం? చాలా బాగుంది. మళ్ళీ రావాలనిపించే సందర్భం. మీ ఆశీర్వాదం వల్ల నేను అనుకునే బాగుంటే ఖచ్చితంగా మీకు నా వంతు సాయం నేను చేస్తూనే ఉంటాను. మెయిన్ ఏంటంటే మనం ఏదైనా సరే ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని కోరుకుంటాం. ఎవరైనా మన ఆరోగ్యంగా ఉంటే ఏదైనా చేయొచ్చు, మనం హెల్దీగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా ఎంతైనా కష్టపడాలంటే ఆరోగ్యం ఉండాలి. మా ఎప్పటి నుంచి బ్లెస్సింగ్ ఇచ్చింది కూడా మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలని బ్లెస్సింగ్స్ కోసం. सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनामदीपमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। అన్నదాత 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 వీళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్. విజిలిటీ ఫౌండేషన్ కి కొత్త ఫ్యామిలీ జాయిన్ అయ్యారు. వీళ్ళందరూ మనందరికీ బంధువులు. వీళ్ళ ఇంట్లో ఏ కార్యం జరిగినా ఏం జరిగినా మన ఆశీర్వాదం రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నడో కాని కంటికి కనరాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా, ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నాడోయమ్మా. అవినీతి పెనువాసె అంధకారములోన చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. ఇనుపరెక్క
తలడేగ విసిరిన పంజాకు కోడి పిల్లై చిక్కి కొట్టుకుంటున్నారు. ఉట్టికి స్వర్గానికందకుండా తుదకు అస్థి పంజరమై అగుపించనున్నారు. కదిలే విశ్వము తన కను సన్నలో నడువ కను బొమ్మలెగరేసి కాల గమనములోన మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. వీళ్ళని శుద్ధి చేయండి. పవిత్రం 25 పైసల గరొత్తులు గాల్చి 65 కోట్ల వరములడుగుతాడు. దైవాల పేరుతో చందాల కైతంద భక్తి ముసుగు తొడిగి భలే పోజు పెడతాడు. ముక్తి పేరానరుడు రక్తిలో రాజయ్యి రాకాసి రూపాన రంజిల్లుతున్నాడు. మాయమ